Hi, Sundara Reddy from RCP Technologies. సో విండ్ఫాల్ ట్యాక్స్ అంటే ఏంటి, దాన్ని ఎలాంటి కండిషన్లు వేస్తారు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రీసెంట్గా ఈ మోడీ గవర్నమెంట్ రిలయన్స్ రిఫైనరీస్ కావచ్చు, లేకపోతే ఓఎన్జీసీ కావచ్చు, లేదా ఆయిల్ ఇండియా కావచ్చు, ఇలాంటి రిఫైనరీస్ మీద ఎవరైతే ఈ ఆయిల్ రిఫైనరీ చేస్తుంటారో వాటన్నిటి మీద ఈ విండ్ఫాల్ ట్యాక్స్ వేశారండి. ఆ విండ్ఫాల్ ట్యాక్స్ ఏంటంటే లీటర్కి పెట్రోల్కి ₹6 అండ్ డీజిల్కి అయితే ₹13 చొప్పున దే హ్యావ్ టు పే ద గవర్నమెంట్ అనమాట. ఏంది ఈ ట్యాక్స్ ఎందుకు వేస్తారంటే, ఏదైనా సర్టన్ ఎకనామిక్ కండిషన్స్లో ఏదైనా కంపెనీస్ కనుక అబ్నార్మల్ ప్రాఫిట్ కనుక గెయిన్ చేస్తున్నప్పుడు దాన్ని గవర్నమెంట్ వేసే అడిషనల్ ట్యాక్సెస్నే విండ్ఫాల్ ట్యాక్స్ అంటారు అనమాట. ఇది గవర్నమెంట్ ఎప్పుడు కావాలంటప్పుడు ఏ సెక్టార్లో అయినా సరే దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు ఎందుకు ఈ ట్యాక్స్ వేశారు అంటే, ఇండియా వాళ్ళు తక్కువ రేటుకి ఆయిల్ని రష్యా నుంచి సోర్స్ చేస్తున్నారండి. ఇంటర్నేషనల్ మార్కెట్లో అది మొన్నటి వరకు ₹110 ఫర్ బ్యారెల్ ఉండేది కదా, మనకి అది $70గా వస్తుంది. సో ఇండియన్ రిఫైనరీస్ అన్నీ కూడా $70 ఫర్ బ్యారెల్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రిఫైన్ చేసేసి మళ్ళీ ఇదే ఆయిల్ తీసుకెళ్ళేసి యూరోప్ మార్కెట్స్లో $110 ఫర్ బ్యారెల్కి అమ్ముతున్నారు అనమాట అక్కడ. తద్వారా వీళ్ళు ఇచ్చే బ్యారెల్కి ఆల్మోస్ట్ $40 సంపాదిస్తూ ఉన్నారు. సో లాస్ట్ 3 మంత్స్ నుంచేసి ఇది జరుగుతూనే ఉందండి. సో ఇప్పుడే గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఈ మంత్ నుంచేసి ఈ విండ్ఫాల్ ట్యాక్స్ వేశారనమాట. గవర్నమెంట్ మా షేర్ మాకు ఇంత ఇవ్వమని చెప్పేసి. సో పెట్రోల్కి ₹6 అండ్ డీజిల్కి ₹13 చొప్పున వేయాలి. సో ఈ ట్యాక్స్ ద్వారా గవర్నమెంట్ వాళ్ళకి 2 లక్షల కోట్లు రెవెన్యూ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కంపెనీస్ రిఫైనరీస్ బెనిఫిట్ పొందుతాయి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో, ఎందుకంటే తక్కువ రేటుకి నీకు రష్యా నుంచి ఆయిల్ వస్తుంది కాబట్టి. రెండోది గవర్నమెంట్ కూడా ఈ డబ్బుతోటి రెవెన్యూ పెరగటంతో నీకు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయవచ్చు. సో ప్రపంచాత్మక ఇప్పుడు ఏ కంట్రీలో సరే రెండు ఇష్యూస్ అండి, ఇన్ఫ్లేషన్ దాని ఎలా కంట్రోల్ చేయాలని. సో రెవెన్యూ కనుక పెరిగినప్పుడు అది ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తారు. ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు రెవెన్యూ 2 lakh crore ఈ రూట్లో వస్తుంది కాబట్టి ఎంతకంత ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి ఛాన్స్ వస్తుంది. రెండోది ట్రేడ్ డిఫిసిట్ అండి. ఇండియాలో అది రోజు పెరుగుతుంది, ఎందుకంటే మన వాళ్ళు ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పోర్ట్ తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఇండియన్ రూపీస్ కనుక బాగా వీక్నెస్ బిగినైందో 17 చేరిన తర్వాత మరీ ఎక్కువ అవుతుందన్నమాట ఇది. సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం గవర్నమెంట్ వాళ్ళు రీసెంట్గా గోల్డ్ మీద 5% ఇంపోర్ట్ ట్యాక్స్ వేశారు. అయినా సరే ఇంకా అది కంట్రోల్ అవ్వట్లేదు. సో ఈ టైంలో ఈ విండ్ఫాల్ ట్యాక్స్ వేయటం ద్వారా వీటి మీద అనమాట వచ్చే రెవెన్యూ తోటి ఎంతో కొంత తగ్గే ఛాన్స్ ఉంటుందన్నమాట. అట్లా గవర్నమెంట్ వాళ్ళకి ఈ ట్రేడ్ డిఫిసిట్ ఫిల్ చేసినట్టు ఉంటుంది అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంటుంది అండ్ అడిషనల్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి ఈ ట్యాక్స్ ద్వారా ఓవరాల్ ఇండియాకి మంచి జరుగుతుంది. సో ఈ న్యూస్ తోటి ఒక్కసారిగా రిలయన్స్ అండ్ అదర్ రిఫైనరీస్ అనేది నెగిటివ్ రియాక్ట్ అయిందండి. ఆ రోజు స్టాక్స్ 7 to between 10% వరకు డ్రాప్ అయిందనమాట. అది సింగిల్ టైం ఉంది. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో గవర్నమెంట్ గోయింగ్ టు మేక్ గుడ్ మనీ ఈ ట్యాక్స్ ద్వారా. ఈ రష్యా తోటి మనకున్న ఈ ఫ్రెండ్షిప్ తోటి ఈ వాళ్ళు మనం బై చేయటంతో అంటే ఎఫిషియన్సీ గవర్నమెంట్స్ ప్రాంప్ట్ ఇన్ టైంలో డిసిషన్ తీసుకుంటే కలిగే ఉపయోగం ఏంటో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఊహించండి, గవర్నమెంట్ వాళ్ళు 2 లక్షల కోట్లని ఒక విండ్ఫాల్ ట్యాక్స్ ద్వారా ఇది రాబడి తీస్తున్నారంటే ఇది బికాస్ ఆఫ్ ది రష్యాలో మన ఇన్ టైంలో డిసిషన్ తీసుకోవటం వల్ల అనమాట. అందుకని పొలిటీషియన్స్ ప్రాంప్ట్ డిసిషన్ హానెస్ట్గా తీసుకుంటే ఇన్ టైంలో దేశానికి వచ్చే లాభం ఏంటంటే ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో దానితోడు ఈ రష్యా నుంచి ఇండియాకి ఫస్ట్ టైం అండి ఇది వాళ్ళ అంటే సెయింట్ పీటర్స్బర్గ్ దగ్గర నుంచి వయా విత్ ఇరాన్ ద్వారా ఇండియాకి ఈ కొత్త రూట్ అనమాట. ఇది మామూలుగా అయితే మనం సూయజ్ రూట్లో ట్రావెల్ చేస్తాయండి, అది చాలా డిస్టెన్స్ ఉంటుందన్నమాట. బట్ ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ ఉన్న రూట్ అనమాట. రీసెంట్గా ఇది రష్యా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ రూల్ అనమాట. ఈ రూట్లో ఏంటంటే కొన్ని ప్లేసెస్లోనేమో ల్యాండ్ ద్వారా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు ట్రైన్ ద్వారా, కొన్నిసార్లు షీ మీద అనమాట. 3 రూట్లు కలిపి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దీని ద్వారా ఏంటంటే ఎంతో డిస్టెన్స్ ఉండే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇప్పుడు 7,200 kilometers మాత్రమే. ఇప్పుడు అంటే రష్యా రాజధాని నుంచి మన ముంబైకి మధ్య డిస్టెన్స్ 7,200 kilometers అనమాట. చరిత్రలో ఫస్ట్ టైం అండి ఇంత షార్టెస్ట్ డిస్టెన్స్లో ఒక రష్యా నుంచి మనకి ఇంపోర్ట్ అవడం అనేది. దీని ద్వారా అంటే ముందు రోజుల్లో మన ఎక్స్పోర్ట్స్ బాగా యూరోప్ ఇంకా డైరెక్ట్ చేయొచ్చండి. అంటే ముందు రోజులు ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంకా ఏ రేంజ్కి పెరిగిద్దో మనం ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకు ఏంటంటే యూరోప్ మనం ఇక్కడ నుంచి గూడ్స్ ఎక్స్పోర్ట్ చేయాలంటే చాలా పెద్ద ట్రావెలింగ్ చేయాల్సి ఉంటుంది, డిస్టెన్స్ వయా విత్
సూయజ్ కెనాల్ నుంచి. బట్ ఇప్పుడు ఈ రూట్లో వయా విత్ ఇరాన్ ద్వారా రష్యా యూజ్ చేస్తున్న ఈ రూట్ని కనుక మనం ఎక్స్పోర్ట్ చేయడం చేస్తే కనుక యూరోప్ చాలా పెద్ద మార్కెట్, అది మన సొంతం అవుతుంది. అందుకని లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈ ఈ రష్యా చేసే పనితోటి మనకి నాట్ ఓన్లీ కమాడిటీస్ తక్కువ రేటు రావడమే కాదు, ముందు ముందు మనం ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఈ రూట్ మనకు బాగా యూజ్ అవుతుంది. సో ఇది కొత్త మార్కో ఎకనామిక్స్ అనుకోవచ్చు అండి. ప్రపంచంలో ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ ఫస్ట్ బాగోగులు చూసుకుంటారు, తర్వాతే వాళ్ళ మార్కెట్ చూసుకుంటారు. ఇండియా ఇప్పుడు చేసే పని కూడా అదే. ఇండియాలో ఎనర్జీ నీడ్స్ 80% అదర్ కంట్రీ మీద డిపెండ్ అవుద్ది కాబట్టి మొండిగా రష్యా నుంచి వేరే కంట్రీలు వద్దని చెప్పిన సరే ఇంపోర్ట్ చేసుకుంటుంది. దాని బెనిఫిట్స్ ఇప్పుడు ఇండియా ఎక్స్పీరియన్స్ చేసుకుంటుంది. ఊహించండి, ఇండియన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ మొత్తం కూడా సస్టైన్ అవుతుంది. ఇండియన్ గవర్నమెంట్కి 2 లక్షల కోట్ల రెవెన్యూ రాబోతుంది. అంటే ఇండియాలో ఎనర్జీ తక్కువ అంటే పెరగకుండా రేట్లు మనం కంట్రోల్ చేయగలుగుతున్నాము. ఎంతకంత ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కూడా ఇలాంటి యాక్టివిటీస్ యూజ్ అవుతున్నాయి. అన్నిటికన్నా మించి మనం డాలర్లు పే చేయాల్సిన అవసరం లేదండి. రూబిల్స్లో కానీ, ఇండియన్ రూపీలో కానీ, లేకపోతే చైనీస్ ఎన్ రూపంలో కానీ మనం మనీ పే చేసుకోవచ్చు. సో ముందు రోజుల్లో మిగతా వాటిలో కూడా ఇలాంటి ట్రేడ్ కనెక్షన్స్ ఉంటే కనుక డెఫినెట్గా ఇండియాలో ఇన్ఫ్లేషన్ కంట్రోల్కి వస్తుంది. వడ్డీ రేట్లు కూడా దారుణంగా పెంచాల్సిన అవసరం ఉండదు. ఓవరాల్ కంట్రీకి బెనిఫిట్ జరుగుతుంది లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో. సో మొత్తానికి ఈ గవర్నమెంట్ వాళ్ళు ఇన్ టైంలో ప్రాంప్ట్గా డిసిషన్ తీసుకుంటే కంట్రీకి ఎంత మంచి జరుగుతుంది అనేది ఇది ఒక లాజిక్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ.